అండి, పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా రోజులైంది కదా మనం కలుసుకొని. ఏం లేదండి, మొన్న అరసవెల్లి వెళ్ళాము రథసప్తమి సందర్భంగా. అరసవెల్లి అవన్నీ ట్రిప్ వేసామన్నమాట. 4-5 రోజులు, కరెక్ట్గా 5 రోజులు ట్రిప్ అండి. ఆ వీడియోలు కూడా మీకు పెడతాను, చూద్దురు కానీ. అది కొంచెం టైం పట్టుద్దిలేండి, అంతా ఎడిటింగ్ అవన్నీ చెయ్యాలి కదా. ఇది అంతకుముందు తీసిన వీడియో అండి. ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. నా దినచర్య వాకింగ్తో స్టార్ట్ అవుతుందండి. వాకింగ్తో మొదలయ్యి నైటు 11కి అట్లా ఎండ్ అవుతుంది. అయితేనండి, ఇది ఇంత కష్టమైనా కానీ ఇష్టంగా చేసుకుంటున్నానండి ఈ పనులన్నీ కూడా. అందులో ముందు ఈ గార్డెనింగ్ అంటే అసలు ప్రాణం పెట్టేస్తున్నాను అనుకోండి, అంత ఇష్టంగా ఉంది. మీరు కూడా ఎవరన్నా పిల్లలు దూరంగా ఉండి ఖాళీ టైం దొరికితే కనుక ఈ గార్డెనింగ్ చేసామంటేనండి, వేరే ప్రపంచంతో మనకి అవసరం లేదేమో అనిపిస్తుంది. ఆ మొక్కలే మన పిల్లలు, ఆ మొక్కలే మన ఫ్రెండ్స్. మొక్కలతో మాట్లాడుకోవచ్చు, పిట్టలు వస్తాయండి, పక్షులు అవన్నీ వస్తాయి, వాటితో కబుర్లు చెప్పుకోవచ్చు. అబ్బో అబ్బో అబ్బో, చాలా ఆనందం ఉందండి ఈ మొక్కల పెంపకంలో మాత్రం. మీరు చూసేయండి, నేను మాటల్లో చెప్పలేనండి, అంత బాగుంది. పల్లెటూరులో ఆ పల్లె జనం ఎందుకు అసలు ఉన్నా లేకపోయినా అంత ఆనందంగా ఉంటారంటే ఇదేనేమోనండి, ప్రకృతితో సహజీవనమే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటా. నిజమే, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. చాలా చాలా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎంత కష్టమైన పని అయినా ఈజీగా చేయగలుగుతామండి. అంత మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మొక్కల మధ్యలో మనం గడిపితే. విత్తనాలు సేకరించుకోవటం, అవి నాటటం, అవి మొలకెత్తటం, ఆ మొలకెత్తిన తర్వాత చెట్టు పెద్దదవ్వటం, పూత పట్టడం, పిందె కాయటం. అబ్బా, అసలు ప్రతి దశ చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ప్రతిరోజు చూసుకుంటూ ఉంటాను, ఎంత ఆనందంగా ఉంటుందో. అది పెద్ద కాయ అయ్యేసరికి చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి. అమ్మా, చూడు పడ్డాడు, చూడు. ఏంటి ఏంటి ఇది? పని చేసుకోవద్దా నేను? ఈ కాయలు బతకనివ్వట్లేదు, ఈ టమాటా బతకనివ్వట్లేదు, ఇవన్నీ కోసేస్తున్నాడు. ఏంటి కాయలు? ఏంటది? ఇవ్వమ్మా, డబల్ పని. వెళ్ళిపో, ఇంట్లో పో, ఇంట్లో పో. ఇటు నాది ఎందుకు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి?
ఎటు ఇంకా రాలా డస్ట్బిన్ వాళ్ళు. అన్ని మొక్కలు వేసా. అన్నిట్లో కూడా నాకు వంకాయ అంటే మీకు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఆ వంగ మొక్కలు చాలా వేసానండి. వారంలో 2 సార్లు వంకాయ కూర కంపల్సరీ వండాల్సిందే నాకు. ఆకుకూరలు వేసాను. ఆకుకూరలు కూడా బాగా వస్తాయండి. ఆకుకూరలు వాడుతుంటాను. టమాటా, పచ్చిమిర్చి. ఇంతవరకు మాత్రం నాకు ప్రతిరోజు కరివేపాకు ఇవి ప్రతిరోజు వస్తాయి. కాకపోతేనండి ఫ్రూట్స్ అంత ఫ్రూటింగ్ ఉండలేదండి. ఫ్రూటింగ్ ఎక్కువ రావటానికి ఏం చేయాలో నాకు అంత అవగాహన ఉండలేదు. మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. మీలో ఎవరన్నా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉంటే కొన్ని సలహాలు నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను అవి పాటిస్తాను. అయితే నేను బలానికి వచ్చేసరికి కొంచెం ఎగ్గాయలు అట్లాంటివి చిన్న చిన్న టిప్స్ ఏయో నాకు తెలిసినవి పాటిస్తున్నాను. ఏం చెట్టు ఇది? శంకులపురాలు అప్పుడు తెచ్చాం కదా. అది మనం ఒకటేగా తెచ్చింది. ఒకటే తెచ్చాము. ఎన్ని పిలకలు వచ్చినాయి నాన్న. ఇదిగో చూడు ఎన్ని వచ్చినాయో. మళ్ళీ శంకులపురాకి వెళ్ళాలి. నా మిద్దె తోటలో సంపంగి అసలు నాకెంతో ఇష్టమైన మొక్క అండి. సంపంగి, మల్లె ఇటువంటివన్నీ కూడా వేశాను. ద్రాక్ష అని. అయితేనండి మిద్దె తోటని నా మనవాళ్ళకి అలవాటు చేయాలని చెప్పి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నానండి. అయితే వాళ్ళ వల్ల నాకు పని డబుల్ అయిపోతుందండి. పని తొందరగా చేసుకొనివ్వరు. ప్రతిదానికి అడ్డం పట్టమే. అయినా కానీ ఏమోలే అలవాటు అవుద్ది. ఫస్ట్ నుంచి మొక్కలతో పెరిగితే ఆ ఆనందం వాళ్ళు అనుభవిస్తారు కదండి. ఎంత ఆనందం ఉంటుందో. చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలతో ట్రై చేయండి. మీకు ఆ ఆనందాన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలని నాకు మనసుకి చాలా అనిపిస్తుందండి. కొంచెం స్థలం ఉన్నా కొన్ని పూల మొక్కలతో ట్రై చేయండి. చిన్న ప్లేస్ అనుకోండి, దాంట్లో కొత్తిమీరని, పుదీనాకని అటువంటి వేసుకొని చూడండి. అసలు చాలా బాగుందండి. చెప్పడం కాదు, మనసుకు మాత్రం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏంటి పదే పదే ఇదే చెప్తుంది బుజ్జమ్మ అనుకుంటున్నారా? నేను వర్ణించలేకపోతున్నాను నా ఆనందాన్ని. అందుకు చెప్తుంది. రైతు అంత కష్టాలు ఎదురైనా వ్యవసాయం ఎందుకు చేస్తాడో అనుకునేదాన్నండి. ఇందులో ఉన్న ఆనందం మరి ఇందులో దొరకదేమో. ఈ ప్రకృతిలో మనం జీవిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుందండి. నాకు రోజంతా శక్తిని ఇస్తుందండి గార్డెనింగ్. పగలంతా చాలా వర్క్తో ఉంటాం కదండి. అటు పిండి వంటల దగ్గరని అది ఇది చాలా పని ఉంటుంది. ఈ గార్డెనింగ్ స్టార్ట్ చేశాక అసలు ఆ పని కష్టం అనిపించట్లేదండి. అంత ఉత్సాహాన్ని ఇస్తుంది రోజంతా కూడా.
మీరు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాను చూసి నా మిద్దె తోటని. మంచి ఫ్రూటింగ్ పడ్డాక అప్పుడు కూడా చూపిస్తానండి, చూద్దరు కానీ. బాయ్ అండి, ఉంటానండి, బాయ్.